పులుపుల మిఠాయి నా, బొంబాయి మిఠాయి నా, లాల మిఠాయి నా, లబ్బర మిఠాయి నా. చెవుల కమ్మల దాండక సంచిలే కేండక లాల మిఠాయి నా, లబ్బర మిఠాయి నా. శనగ నూనె, అన్నమో, కొబ్బరి నూనె, యాప్సేదో, సంపంగ నూనె, పాలరాయలు కాళ్ళమ్మో. ఏ కోడి పుంజులు మానవ అమ్మలారా, అక్కలారా, 5 సబ్బులు, 2 సరుప్పొడి ప్యాకెట్లు, కేవలం 100 రూపాయలే. రండమ్మా రండి, మీ ఇందరి ముందరకే బండి వచ్చింది, రండి. ఆలస్యం చేస్తే బండి వెళ్ళిపోతుంది. 5 సబ్బులు, 2 సరుప్పొడి ప్యాకెట్లు, కేవలం 100 రూపాయలు. రండమ్మా రండి, రెండెక్క రండి. మానవ అమ్మలారా, అక్కలారా, చిన్న గ్యాస్ స్టవ్, పెద్ద గ్యాస్ స్టవ్, మిక్సీ గిన్నెలు, రైస్ కుక్కరు మీ ఇంటి ముందర రిపేర్ చేసి ఇవ్వబడును. మానవ ఆలస్యం చేస్తే బండి వెళ్ళిపోతుంది. రండమ్మా రండి, రండిక్క రండి. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లాడు పక్కనే. చిక్కి వెంట్రుకలమ్మా, చిక్కి వెంట్రుకలు. స్టీల్ సామాన్లు కావాలంటే స్టీల్ సామాన్లు ఇస్తాం, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాం. చిక్కి వెంట్రుకలమ్మా, చిక్కి వెంట్రుకలు. మానవ ఎవరే నువ్వు? వీనెవరు స్వామి? తేపలు ఉన్నాడా? ఎవరే నువ్వు మానవ? మానవా? అవును. ఎవరన్నా కానికినే రా, పొద్దున్నే ఎదురొచ్చినావు, ఏం బోని చెయ్యి. బోని అనగా ఏమి? బోని అంటే తెలదా? తెలియదు. ఇన్ని వ్యాపారాలు, ఇన్ని మైకులు కట్టుకొని వస్తున్నాయి, ఏందో ఒకటి తీసుకో. మాకేం అవసరం లేదలే. బాగా జరిగైతే వ్యాపారం. యా ఊరు మందే? మాది కదిరి. నిజంగా కదిరేనా? అవును మానవ. కదిరిలే, నాకు అందరూ తెలిసి, నాకు తెలియకుండా ఎవరుపా? వెంకటప్ప మనవడా? కాదు కాదమలే మానవ, కాదు. ఇంకెవరు? కదిరి కోవిల వేలేటి కాదిరి నరసింహ సమతమ్మడైన నా పేరు గణమద్దలేటి. నిజము దేవతలా? అవును మానవ. సమయ కదిరిలో అందరూ బాగుండారా? బాగున్నాం మానవ. మీకల్లా శని చెట్లు దొగేస్తారా? అలాంటి పనులు మేము చేస్తాము మానవ. ఏంటికి చేస్తావు? డ్రామాలు మరిగినేవా? అది కాదులే, దేవతలమ కాబట్టి అలాంటి పనులు చేయము. ఓహో, ఏం పనులు చేయరా? ఏం పనులు చేసేలే. భోజనం ఎట్ల సమయ? అమృతం సేవిస్తాం మానవ. మన కళ్ళ ఎంత సమయ ఇంటి? ఏమనే ఇంటి? అది కాదులే. అదే కర్ణాటకలో 50, మన కల్లా 70, 80. ఏ బుడ్డి దాలికొచ్చే? కాదు మానవ, పంచామృతము. పంచామృతమా? అవును. ఓహో, నిజము దేవతలా? అవును మానవ. కదిరి వేలుతున్న నరసింహస్వామి తమ్ముడు గణమద్దలేటి. సరే, ఏం సమయం మంగళమడి గొల్లపల్లికి వచ్చిండేది? ఎవరో భక్తురాలు ఆడబాల సంతానము కోసమై మమ్మల్ని తలంపు చేస్తుంటే ఆమెకు ఆడబాల సంతానం ఇచ్చేదానికి ఇక్కడికి వచ్చినాం. ఓహో, భక్తురాలకు వరం ఇచ్చేకి ఇంత దూరం వచ్చావా? అవును. సరే, ఎలాగో వచ్చావు, భక్తురాలకు వరం ఇచ్చావు, అదే చేతులతో నాకు ఏమన్నా చేసిపో సమయ. ఏమి కావాలా మానవ? ఏమడిగినా ఇస్తావా? ఏమడిగినా ఇచ్చేదను. నాకు సమయ. అదే ఏమి నీకు? నాకు సమయ అంటే ఏంది సమయ టైంలో? కోడి పుంజులు, నువ్వు కూర్చారు. నువ్వు నిన్ను అడుగుతున్నా. నాకు అదే ఏమి కావాలా నీకు? నాకు పెండ్లి కావాలి స్వామి. కాదు మానవ, ఇంత పసితనంలో నీకు పెండ్లి అవసరమా? ఎవరు పసిబిడ్డ? నీవే. మరేం సచ్చేట్టుకుంటారు. ఎలా ఆధార్ కార్డు పైన జోబీ లేకనే కింద పెట్టుకోండి. స్వామి, నాకు పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి ఎన్ని రోజులు అవుతుందో చెప్పేసి వెళ్ళిపో చాలు. పెద్దవాడవైనావు, పెళ్లి కావాలని కోరుతుండవు. 3 సంవత్సరాలకు అవును మానవ. మానవా మానవా మానవా. ఓయ్ 3 ఏండ్లు తట్టుకోలేను స్వామి, ఇంకా దగ్గరికి రా. అయ్యా నా మీదకి కాదు, 3 ఏండ్ల నుంచి దగ్గరికి. సరేలే మానవా, ఇంత ఆతృతంగా అడుగుతున్నావా? కావునా ఈ రోజు వివాహం అయిందిలే. అయ్యో, ఇక్కడ సంతోషం, పెళ్లి అయిపోయి కదా. అయిపోయా. అంతేనా? కదా స్వామి, ఇక్కడ రా. పెళ్లి అయిపోయి కదా. అవును. మళ్ళీ అది ఇప్పుడు అదే అనగా అదే పాలు, పూలు, తెల్లబట్ట, టపాసులు, పలకలు. అది స్వామి, పూలు చుడతారు, లోపలికి దొబ్బుతారు. ఓహో, మంచం వేసి దుప్పటేసి మల్లె పూలు
దేవతలు డాన్స్ చేస్తారా మేడం? లేదులే మానవా, ఆహా. ఉన్నాములే. దేవుడు ఇట్లా చేతితో దీవించాల. ఉన్నాములే. ఆ శోభన కార్యక్రమం స్వామి. శోభన కార్యక్రమం అడుగుతున్నావు కావున ఆ. అది కూడా అయిందిలే మానవా. మళ్ళా బిడ్డ ఎప్పుడా? 9 నెలలకు. అట్లా కుదరదు. తెల్లారికి డాడీ డాడీ అనల్లా. డాడీ పైసా దే. డాడీ కోడి పుంజు దే. ఏమిరు నువ్వే? तू हंच बैठो रे गोड्डा कर पास ये कई को मैं मालूम है रे उन्हें सो. तू गच्चू हो रे తెల్లారక డాడీ అనాలా. అంతే. సరేలే, ఒక ఆడబాల సంతానం ఇచ్చేదను. ఆడబిడ్డలు అయితే నాకు ఇద్దరు కాళ్ళ. ఎందుకు మానవ ఇంత కష్టకాలంలో 2 బిడ్డలు? నీ మగం ఒకటి కష్టకాలం. ఈ స్కూల్లో ఒక పాపకి 20 కోడిగుడ్లు ఇస్తారు. 2 బిడ్డలు పుడితే 40 గుడ్లు. నెలంతా తిన్ని ఇంకా 10 గుడ్లు మిగిలిపోతాయి. నువ్వు ఇట్లీ నీ ఉద్దేశం బిడ్డల కోసం కాదు మానవా. కాదు కాదు, కోడిగుడ్లు పోతాయి ఈ స్కూల్లో అని. సరేలే, 2 ఆడబాల సంతానం ఇచ్చేదను. 2 బిడ్డల. అవును మానవా. వాళ్ళు పెద్ద బిడ్డలు అయ్యేది ఎప్పుడు? 12 ఏళ్ళకు మానవా. రేపు 3:30కి అయిపోవాలి మనవా. ఎందుకు మానవా? రేపు నెల నుంచి ఆంధ్రాలో ఒక బిడ్డకు నెలకు 15 నూర్లు పడుతుందంట. 2 బిడ్డలు పుడితే 3000 పడుతుంది. మంచి మంచి నా కొడుకులు కోడి పుంజులు అమ్ముకొని బాగుపడతా అన్నారు. నీ గురించి కాదులే, కూర్చో కూర్చో, నిన్ను కాదులే. నేనేం బిడ్డలతో పుట్టించుకొని బతకలేనా? సరేలే, నీవు కొరట్టుగానే 2 ఆడబాల సంతానం ఇచ్చేదను. పెద్ద బిడ్డలు అయ్యేదే 12 ఏళ్ళకు మానవా. అన్నీ అయిపోతాయా? అన్నీ అయిపోతాయి. నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కదా స్వామి. అవును మానవా. పిలవంగానే వచ్చావు. సరే. కొండమ్మదేవికి వరం ఇచ్చావు. అవును. అదే చేతులతో మహానుభావుడు నాకు వరం ఇచ్చావు. అవును మానవా. పెళ్ళి అయ్యా. అయిందిలే. భార్య వచ్చా. వచ్చింది. బిడ్డలు పుట్టిరి. పుట్టింది. బిడ్డలు పెద్ద బిడ్డలు అయ్యి. అయిందరా మానవా. అన్నీ బాగుండాయి. సరే. నా పెండ్లాం ఏడుందో చూపించు. నేను దేవుడు గీవుడు చూడండి. అయ్యో, ఫస్ట్ నా పెండ్లాం ఏడుందో చూపించేసి నీ దావుడు నువ్వు వెళ్ళిపో. ఇంటికాడ ఉంటుంది మానవా. ఏడా? అవును. మా ఇంటికాడ. అవును మానవా. ఇప్పుడు మా ఇంటికల్లా నీకేం పని? పొరపాటు. ప్రజల యోగక్షేమ కోసమై ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాం. అవులే, ఇల్లు ఇచ్చి పెట్టేసి. అవును. మనం ఒకనాడు గాడి ఎత్తితే 5-6 దినాలు ఇంటికి వచ్చేది. ఇప్పుడు అర్థమై నువ్వు ప్రపంచం ఏంటికి తిరుగుతాండేది. అవును మనవా. అయితే కంచార్లపల్లి లేదంటే గుమ్మ సుందరమ్మ. అట్లా ఎప్పుడో ఒకనాడు చిన్నగానపల్లి. అంతే. కాదు అది కాదులే. భక్తుల కోసం తిరిగిలాడు. భక్తుల కోసం. సరే స్వామి, సంతోషం. పోయేసి రాపు. వెళ్ళిస్తున్నా మానవా. కాటము రాయిడా కదరి నరసింహుడా, కాటము రాయిడా. మగుమ్మయ్య డ్రామాలు మరి ఉప్పురాయి పని చేయడు. ఏమిరా జొన్నమడికి నీళ్ళట మాకు డ్రామా ఉండలేదేమనేది వాళ్ళ ఆయన. ఏం ఉప్పురాయి పని చేయి. బాగా కొత్త గంటలకు వస్తాడు, 3 గంటలకు వచ్చేస్తాడు. ఒక ఎగ్ రైస్ తింటాడు, ఒక గోబీ మంచూరి తింటాడు. అడిగిరా వాళ్ళు? అడిగిరేంపా? నన్నేడు అడగలా. కొత్త కోట్లోకి వస్తాడు, గోబీ రైస్ తింటాడు, ఎగ్ రైస్ తింటాడు. అడిగిరా? నీకు అవసరమా? నా ఇష్టమా? నేను వచ్చేదే, నేను తినేదా? ఏం నీకు పని? ఏదో గురువు అని గమ్మునుంటా, వెళ్ళిపోతావు ఆ పక్కకి. ఇట్లా బెదిరించుకొని ఈడు చివరిన తావు కడి తింటాండేది. ఏమన్నా మాట్లాడితే